హలో స్టూడెంట్స్, సుప్రీం కోర్ట్ ఒక కీలకమైనటువంటి జడ్జ్మెంట్ ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి. అండ్ ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ ఏదైతే ఉందో అది వాళ్ళ ఫోన్స్లో ఉండడము ఆర్ఎల్స్ డౌన్లోడ్ చేసుకోవడము లేదా ట్రాన్స్మిట్ చేయడము ఇవన్నీ పనిషబుల్ అఫెన్స్ అండ్ అదొక హీనియస్ క్రైమ్ అని కూడా చెప్పడం జరిగింది. అయితే ఒక్కసారి ఈ కేసుకి జడ్జ్మెంట్ ఇచ్చింది ఎవరు అంటే జస్టిస్ జేబీ పార్దీవాలా అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినటువంటి జస్టిస్ డివై చంద్రచూడ్ గారు అండ్ జస్టిస్ మనోజ్ మిశ్రా గారు, వీళ్ళ ముగ్గురు కలిసి యునానిమస్ గా ఈ జడ్జ్మెంట్ ఇచ్చారు. అయితే ఒక్కసారి ఈ కేసు యొక్క బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఈ ఇయర్ ఏప్రిల్ 19th మద్రాస్ హైకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. అసలు కేసు ఏంటి అంటే ఒక 28-year-old మెన్ ఆయన ఫోన్లో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించినటువంటి కంటెంట్ ఉంది. అండ్ దీనికోసం అని చెప్పేసి క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేది ఆయన మీద స్టార్ట్ చేశారనమాట. ఎందుకని సెక్షన్ 15 ఆఫ్ ది పాక్సో యాక్ట్ కింద ఎవరైనా సరే ఈ పోర్నోగ్రఫిక్ మెటీరియల్ స్టోర్ చేసినా పొసెస్ చేసినా వీళ్ళు అందరి మీద పనిషబుల్ అఫెన్సెస్ ఉంటాయి అండ్ ఇంప్రిజన్మెంట్స్ ఉంటాయి అండ్ దాంతో పాటుగా ఫైన్స్ ఉంటాయి అన్నమాట. సో అందుకని చెప్పేసి ఆయన మీద క్రిమినల్ ప్రొసీడింగ్స్ అనేవి తీసుకురావడం జరిగింది. అండ్ అప్పుడు జడ్జి ఇచ్చినటువంటి జడ్జ్మెంట్ ఏంటి అంటే ఆ కంటెంట్ ఉండడం వల్ల క్రిమినల్ ఛార్జెస్ అనేవి ఉండవు అని చెప్పడం జరిగింది. సో ఈ జడ్జ్మెంట్ ని అపోజ్ చేస్తూ ఒక ఎన్జిఓ సుప్రీంకోర్టుకి అపీల్కి వెళ్ళారనమాట. సో ఇప్పుడు ఈ ఎన్జిఓ సుప్రీంకోర్టుకి అపీల్కి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు యునానిమస్ గా ఇచ్చిన డెసిషన్ ఏంటి అంటే చైల్డ్ పోర్నోగ్రఫిక్ మెటీరియల్ ఉన్నా డౌన్లోడ్ చేసినా లేదా ట్రాన్స్మిట్ చేసినా సరే ఏ రకంగా సరే దాన్ని ట్రాన్స్మిట్ చేసినా వీళ్ళకి పనిషబుల్ అఫెన్సెస్ ఉంటాయి అని చెప్పడం జరిగింది. అయితే మనం ఒకసారి ఈ జడ్జ్మెంట్ తీసుకోవడానికి జస్టిస్ ఒక లైన్ అనేది ఇచ్చారనమాట. అదేంటి అంటే ద మెన్స్ రియా ఆర్ ద ఇంటెన్షన్ రిక్వైర్డ్ అండర్ ద ప్రొవిజన్ ఈజ్ టు బి గ్యాదర్డ్ ఫ్రమ్ ద యాక్టస్ రియస్ ఇట్ సెల్ఫ్. మెన్స్ రియా అంటే ఏంటి, యాక్టస్ రియా అంటే ఏంటి అనేది ముందు తెలుసుకుందాం. ఆ తర్వాత మనం ఈ కేసుకి దీన్ని ఎలా అప్లై చేసుకుంటున్నామో అర్థం చేసుకుందాం. ఫస్ట్ మెన్స్ రియా అంటే ఏంటి, ఇక్కడ గిల్టీ మైండ్ అంటే మన ఇంటెన్షన్ గురించి చెప్పేదే మెన్స్ రియా. యాక్టస్ రియా అంటే ఏంటి, రాంగ్ఫుల్ యాక్షన్ ని చెప్పేదే యాక్టస్ రియా అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కొడుతుంది. సో దీనివల్ల ఈ అబ్బాయి చనిపోతాడు అనుకోండి ఇన్ కేస్ ఆఫ్ సినారియో. సో ఈ అమ్మాయి ఈ అబ్బాయిని కొట్టడం అనేది ఇది రాంగ్ఫుల్ యాక్షన్ అంటే యాక్టస్ రియా ప్రకారము ఇది ఒక రాంగ్ఫుల్ యాక్షన్. అండ్ దాంతో పాటుగా ఇంటెన్షన్ అనేది చూడాలి. ఇంటెన్షన్ అంటే ఏంటి, ఇక్కడ ఒకవేళ ఈ అమ్మాయి ఈ అబ్బాయిని తనని తాను రక్షించుకోవడానికి కనుక కొట్టినట్టయితే తనకి ఆ అబ్బాయిని కొట్టాలి ఆర్ఎల్స్ చంపాలి అనే ఇంటెన్షన్ ఉండదు కదా. సో దాన్నే మెన్స్ రియాలో కన్సిడర్ చేస్తామన్నమాట. ఎప్పుడైనా సరే ఒక కేసు ఇది క్రైమ్ అని చెప్పాలి అంటే యాక్టస్ రియా అండ్ మెన్స్ రియా రెండు ఉండాలి. ఇప్పుడు ఈ కేసులో ఏమైంది, అమ్మాయి కొడుతుంది, అది రాంగ్ యాక్షన్, కానీ ఇంటెన్షన్ ఏంటి, తనను తను కాపాడుకోవడానికి. ఇందులో మెన్స్ రియా అనేది సాటిస్ఫై అవ్వదు. సో అందుకని చెప్పేసి ఈ యాక్ట్ ని మనం క్రిమినల్ యాక్ట్ కింద చెప్పలేమన్నమాట. సో ఇప్పుడు ఏంటి యాక్టస్ రియా అంటే రాంగ్ఫుల్ డీడ్ అంటే చేసినటువంటి పని కనుక తప్పు ఆర్ రాంగ్ అయినట్టయితే అది యాక్టస్ రియా కింద కన్సిడర్ చేస్తాము. ఇప్పుడు మెన్స్ రియా అంటే ఏంటి, ఇంటెన్షన్, ఆ తప్పు చేయాలన్నటువంటి ఇంటెన్షన్ ఉన్నట్టయితే దాన్ని మెన్స్ రియా కింద కన్సిడర్ చేస్తాము. సో ఇప్పుడు ఇందులో ఏంటి అంటే యాక్టస్ రియా తప్పు కానీ మెన్స్ రియా కాదు కాబట్టి మనం దీన్ని ఇన్నోసెంట్ కింద కన్సిడర్ చేస్తాము. అంటే ఏంటి, ఆవిడ కావాలని ఇంటెన్షన్తో చేయలేదు కాబట్టి దాన్ని క్రైమ్ కింద కన్సిడర్ చేయము. సో ఇదే మెన్స్ రియా అండ్ యాక్టస్ రియా కాన్సెప్ట్. దీన్ని ఎందుకు వాడతాము అంటే ఒక ఈవెంట్ ఏదైనా జరిగినప్పుడు అది క్రైమ్ అని నిర్ధారించడానికి అండ్ దాంతో పాటుగా అది చేసిన పర్సన్ క్రిమినల్ అని చెప్పి నిర్ధారించడానికి ఈ కాన్సెప్ట్ ని వాడతాము. ఈ రెండు ఎప్పుడైతే సాటిస్ఫై అవుతాయో అప్పుడు మనం దాన్ని క్రిమినల్ యాక్టివిటీగా కానీ లేదా క్రిమినల్ పర్సన్ గా కానీ డెసిగ్నేట్ చేస్తాం అనమాట. అంటే ఇప్పుడు మనం కోర్ట్స్ లో లాయర్స్ వాదిస్తూ ఉంటారు కదా, లాయర్స్ వాదించేటప్పుడు ఆ పర్సన్ ఈ రెండింటిని కమిట్ చేశాడు అని వాదించగలిగినప్పుడు ఆ పర్సన్ క్రిమినల్ గా డిసైడ్ చేయబడతాడు. ఇది యాక్టస్ రియా అండ్ మెన్స్ రియా యొక్క కాన్సెప్ట్ మనం చూసుకున్నట్టయితే. అయితే ఈ సెక్షన్ 15 ఆఫ్ ది పాక్సో యాక్ట్ కి దీన్ని ఎలా అప్లై చేశారు జడ్జెస్ అనేది నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ సెక్షన్ 15 లో ఏం చెప్తుంది అంటే ఎవరైనా సరే ద పర్సన్ హూ స్టోర్స్ ఆర్ పొసెసర్స్ ఆర్ ఫెయిల్ టు డిలీట్ ఆర్ డిస్ట్రాయ్ ఆర్ రిపోర్ట్, ఎవరైనా సరే ఈ పోర్నోగ్రఫిక్ మెటీరియల్ ఏదైతే ఉందో వాళ్ళ దగ్గర స్టోర్ చేసుకున్నా లేదా దాన్ని డిలీట్ చేయకపోయినా ఆర్ఎల్స్ ఆ ఉంది అనే విషయం రిపోర్ట్ చేయకపోయినా అండ్ దాంతో పాటుగా దాన్ని ట్రాన్స్మిట్ చేసిన కమర్షియల్ పర్పసెస్ కి వాడిన ఫైన్ అండ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది అని చెప్పారు. అంటే ఏంటి, ఇక్కడ జడ్జెస్ ఈ డెసిషన్ కి రావడానికి ముందు చెప్పింది ఏంటి అంటే
the mens rea or the intention required under the provision is to be gathered from the actus rea itself. అంటే ఇప్పుడు ఆ పర్సన్ అసలు ఎందుకు ఆ పోర్నోగ్రఫిక్ మెటీరియల్ ఉంచుకుంటున్నాడు అంటే ఇంటెన్షన్ బిహైండ్ దట్ ఏంటి, ఎయిదర్ ఫర్దర్ యూజ్ చేసుకోవడానికి లేదా దాన్ని ట్రాన్స్మిట్ చేయడానికి. ఇక్కడ ఆ పర్సన్ యొక్క ఇంటెన్షన్ అనేది మనం చూడాలి అంటే తన యాక్షన్ ని చూడాలి. ఎందుకు దాచాడు, ఫర్దర్ గా యూజ్ చేయడానికి లేదా దాన్ని ట్రాన్స్మిట్ చేయడానికి. సో అందుకని చెప్పేసేసి ఏదైనా సరే పోర్నోగ్రఫిక్ మెటీరియల్ ఉన్నా సరే, డౌన్లోడ్ చేసినా సరే లేదా ట్రాన్స్మిట్ చేసినా సరే అవన్నీ పనిషబుల్ అఫెన్సెస్ గా కోర్టు చెప్పింది. ఇది ఫస్ట్ థింగ్ చెప్పింది. అండ్ రెండో విషయం ఏంటి చెప్పింది అంటే ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ ఏదైతే ఉందో అది చాలా హీనియస్ క్రైమ్. అండ్ దాంతో పాటుగా ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ అనే వర్డ్ ని మార్చమని గవర్నమెంట్ కి గైడ్ లైన్స్ ఇచ్చింది. ఏమని మార్చమంది, చైల్డ్ సెక్షువల్లీ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ అబ్యూజివ్ మెటీరియల్ అనే పేరు కింద మార్చమంది. ఎందుకని అంటే నార్మల్గా పోర్నోగ్రఫీ అంటే ఇద్దరు కన్సెన్షువల్ ఇండివిజువల్స్ మధ్య జరిగింది అని అస్యూమ్ చేసుకుంటారు. కానీ ఈ చైల్డ్ విషయంలో వచ్చేటప్పటికి అది వితౌట్ కన్సెంట్తో ఉంటుందని వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. కాబట్టి ఆ వర్డ్ని చైల్డ్ సెక్సువల్లీ ఎక్స్ప్లాయిటేటివ్ అండ్ అబ్యూజివ్ మెటీరియల్గా మార్చాలి. సో దట్ ఆ గ్రేవ్నెస్ ఆఫ్ ఆ క్రైమ్ యొక్క గ్రేవ్నెస్ అనేది తెలుస్తుంది అని చెప్పడం జరిగింది. సో ఇది ఈ కేసులో జరిగినటువంటి విషయం. అయితే ఇది మన టాపిక్ ఆర్ సబ్జెక్ట్కి రిలీట్ చేసుకోవాలి అంటే ఇది మన సొసైటీలో ఉన్నటువంటి చైల్డ్ ఇష్యూస్ ఆర్ క్రైమ్స్ అగైన్స్ట్ ఉమెన్ లో మనం చూసుకోవచ్చు. ఒక్కసారి దీనికి ప్రీవియస్ గా మనం చైల్డ్ సెక్సువల్ అబ్యూజెస్ గురించి మాట్లాడుకుందాము. అసలు చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ అంటే ఏంటి, చైల్డ్ ని ఇద్దరు ఫిజికల్ గా కానీ, మెంటల్ గా కానీ, ఎమోషనల్ గా కానీ ఆర్ సెక్షువల్ గా కానీ అబ్యూస్ చేసినట్టయితే అది చైల్డ్ అబ్యూస్ అండ్ దాంతో పాటు చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ కింద వస్తుంది అనమాట. అయితే మనం ఈ ఇన్స్టెన్సెస్ అన్ని చూస్తూనే ఉన్నాం ప్రీవియస్ గా చైల్డ్ అబ్యూజెస్ అనేవి ఎంత అయినాయి అని చెప్పేసి. అండ్ దాంతో పాటు మనం ఒకసారి డేటా చూసుకున్నట్టయితే నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ అంటే ఎన్సీఆర్బి డేటా చూసుకున్నట్టయితే 2019లో 1,00,000 అప్రాక్సిమేట్లీ కేసులు రికార్డ్ అయితే అందులో 40,000 కేసులు దాదాపు సెక్షువల్ అఫెన్సెస్ కి సంబంధించినవి. అది కూడా చిల్డ్రన్ కి రిలేటెడ్ గా సెక్షువల్ అఫెన్సెస్ కి సంబంధించినవి. అండ్ రెండోది మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ స్టడీలో ఉన్నటువంటి డేటా గురించి చూసుకున్నట్టయితే 53% ఆఫ్ ద చిల్డ్రన్ వాళ్ళ లైఫ్ లో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో సెక్షువల్ అబ్యూస్ కి గురయ్యారు. అండ్ దాంతో పాటు ఇదే డేటా మనకి ఏం చెప్తుంది అంటే ఇది నాట్ ఓన్లీ ఉమెన్ కి రిలేటెడ్ అంటే నాట్ ఓన్లీ గర్ల్స్ కి రిలేటెడ్ ఈ చైల్డ్ అబ్యూస్ అనేది మెన్ కూడా అంటే బాయ్స్ కి కూడా చాలా మంది ఈ అబ్యూస్ కి గురవుతున్నారు అని చెప్పింది. అండ్ అప్రాక్సిమేట్లీ 50% ఆఫ్ ద బాయ్స్ ఈ చైల్డ్ అబ్యూస్ కి గురవుతున్నారు అని కూడా ఈ రిపోర్ట్ చెప్పడం జరిగింది. అండ్ మూడోది వచ్చేటప్పటికి చైల్డ్ ఇండియా ఫౌండేషన్ డేటా, వీళ్ళ డేటా ప్రకారం చూసుకున్నట్టయితే COVID-19 వల్ల ఈ చైల్డ్ సెక్సువల్ అబ్యూస్ అనేది ఇంకా పెరిగింది అని రిపోర్ట్ చేశారు. అండ్ ఇవే రిపోర్ట్స్ కాదు, లేటర్ ఆన్ ద స్టోలెన్ చైల్డ్హుడ్ రిపోర్ట్ అని చెప్పేసి ఈ రిపోర్ట్స్ లో కూడా దాదాపు 15.7 మిలియన్ పీపుల్ వీళ్ళు ఫిజికల్ అబ్యూస్ కి గురయ్యారు అండ్ 13.5 మిలియన్ పీపుల్ ఎమోషనల్ అబ్యూస్ అండ్ 1.7 మిలియన్ పీపుల్ సెక్షువల్ అబ్యూస్ కి గురయ్యారు అని రిపోర్ట్ కూడా చెప్పడం జరిగింది. అదే కాదు అండ్ ఫర్దర్ గా నేషనల్ సర్వే ఆఫ్ చైల్డ్ అబ్యూస్ వాళ్ళు కూడా 53% ఆఫ్ ద పీపుల్ ఇందాక మనం చెప్పుకున్నట్టు దాదాపు 50% ఆఫ్ ద పీపుల్ చిల్డ్రన్ స్పెసిఫిక్ గా ఏదో ఒక రకమైనటువంటి సెక్షువల్ అబ్యూస్ కి గురయ్యారు అని చెప్పడం జరిగింది. ఒక్కసారి మనం బ్రాడ్ గా కాజెస్ అసలు ఎందుకు ఈ చైల్డ్ అబ్యూస్ అనేది పర్పెట్యువేట్ అవుతుంది అని చూద్దాం. ఫస్ట్ చూసుకున్నట్టయితే ల్యాక్ ఆఫ్ సేఫ్ స్పేసెస్ అంటే ఏంటి, ల్యాక్ ఆఫ్ స్పేసెస్ అంటే నార్మల్ గా ఇప్పుడు పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ ఉండడం వల్ల చిల్డ్రన్ కి సేఫ్ స్పేసెస్ తగ్గిపోతున్నాయి. ఇది వరకు పేరెంట్స్ ఎక్కువ వర్కింగ్ ఉండేవాళ్ళు కాదు, చిల్డ్రన్ ఇంట్లో ఉంటే సేఫ్ గా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే పేరెంట్స్ ఇద్దరు వర్కింగ్ డబుల్ కెరియర్ ఉండడము అండ్ దాంతో పాటు కేర్ గివర్స్ దగ్గర పిల్లలు ఉండడము, సో దాని వల్ల వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళకి సేఫ్ స్పేస్ అనేది ఉండట్లేదు. అండ్ దాంతో పాటు ఇక్కడ మనం డేటాలో చూసుకున్నట్టయితే ఇక్కడ ఏవైతే 41,000 కేసెస్ మనకి రికార్డ్ అయ్యాయో అందులో 94% ఆఫ్ ద పీపుల్ కి తెలిసిన వాళ్ళ ద్వారానే ఈ సెక్షువల్ అబ్యూస్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ సేఫ్ స్పేసెస్ లేకపోవడం వల్ల తెలిసిన వాళ్ళ దగ్గర ఈ అబ్యూస్ అనేది కూడా ఇంకా ఎక్కువ అవుతుంది. సో ఇది ఒక మేజర్ రీజన్ పర్పెట్యువేట్ అవ్వడానికి. రెండవ రీజన్ వచ్చేటప్పటికి అంటే సోషల్ మీడియా ఒక ప్రొలిఫరేషన్. సోషల్ మీడియా ప్రొలిఫరేట్ అవ్వడం వల్ల మనకి ఈ మెటీరియల్ ఏదైతే ఉంటుందో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించినటువంటి మెటీరియల్ అది తొందరగా ట్రాన్స్మిట్ అవ్వడము అండ్ తొందరగా అప్లోడ్ చేసుకోవడం ఇవన్నీ ఎక్కువ అయిపోతున్నాయి. అండ్ తర్వాత థర్డ్ చూసుకున్నప్పుడు అయితే సైకలాజికల్ ఇష్యూస్.
సో ఒక టెక్నికల్ గా మనం చెప్పాలి అంటే నార్మల్ గా ఎవరైతే ఇలాంటి ఈ కాంటెంట్ ఉంచడానికి, ట్రాన్స్మిట్ చేయడానికి, రికార్డ్ చేయడానికి చేస్తారో వీళ్ళు ఒక రకమైనటువంటి సైకోపాథ్స్ అనే చెప్పొచ్చు. అండ్ దాంతో పాటుగా ఇన్ కేస్ వాళ్ళు చిన్నప్పుడు ఎప్పుడైనా సరే చైల్డ్ అబ్యూజ్ కనుక గురైనట్టయితే మోస్ట్ ప్రాబబ్లీ వీళ్ళు మళ్ళీ ఈ క్రిమినల్ యాక్టివిటీస్ ని పర్పెచువేట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇట్లా వాళ్ళ సైకలాజికల్ స్టేట్, ఎమోషనల్ వెల్ బీయింగ్ కూడా దెబ్బతింటుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనం, అండ్ మోస్ట్ ఆఫ్ దీస్ కేసెస్ అనేవి వనరబుల్ సెక్షన్స్ లో అండ్ స్పెసిఫిక్ గా లోవర్ సెక్షన్స్ ఆఫ్ ద పాపులేషన్ లో ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో దీని వెనకాల పేట్రియార్కీ అండ్ దాంతో పాటు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ కూడా ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అసలు గవర్నమెంట్ ఏమేమి తీసుకొచ్చింది ఇనిషియేటివ్స్ అనేవి చూద్దాం వీటిని ట్యాకిల్ చేయడానికి. ఫస్ట్ ఏంటి, 2012లో పాక్సో యాక్ట్ ని తీసుకొచ్చింది. సో ఈ పాక్సో యాక్ట్ ఒక జెండర్ ఇంక్లూజివ్ యాక్ట్. అంటే నాట్ ఓన్లీ చిల్డ్రన్, అంటే నాట్ ఓన్లీ ఫర్ గర్ల్స్, బాయ్స్ కూడా ఎవరైనా సరే ఎప్పుడైనా ఎక్స్‌ప్లాయిటేషన్ కి గురైతే దీని కింద మనం రిడ్రెస్ చేసే అవకాశం కల్పిస్తారు. అండ్ దీంతో పాటు ఈ పాక్సో యాక్ట్ లో అసలు చైల్డ్ అబ్యూస్ అంటే ఏంటి, అండ్ ఆ తర్వాత ఎలాంటి రకాలైనటువంటి అబ్యూస్ ఉంటాయి, అండ్ వీళ్ళని ఎలా రిడ్రెస్ చేయాలి అనేటటువంటివి మెన్షన్ చేసి ఉన్నాయి. అండ్ సెకండ్లీ చూసుకున్నట్టయితే NCPCR. సో ఇది ఒక నేషనల్ లెవెల్ బాడీ. ఇందులో చిల్డ్రన్ కి సంబంధించినటువంటి లాస్ కానీ, పాలసీస్ ని కానీ ఇంప్లిమెంట్ చేయడం అండ్ వాళ్ళ ప్రొటెక్షన్ కోసం వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. అండ్ మూడవది వచ్చేటప్పటికి పాక్సో ఈ బాక్స్. సో ఈ పాక్సో ఈ బాక్స్ లో ఏంటి అంటే ఆన్లైన్ లో కంప్లైంట్ రిడ్రెస్ చేసుకునే అవకాశం కల్పిస్తుంది. అంటే ఆన్లైన్ లోనే మనం కంప్లైంట్ అనేది లాడ్జ్ చేయొచ్చు. ఇంకా ఇదే కాకుండా ఐటీ యాక్ట్ లో ఉన్నటువంటి గైడ్ లైన్స్ వల్ల ఈ పోర్నోగ్రఫిక్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో చైల్డ్ కి సంబంధించి దాన్ని ట్రాన్స్మిట్ చేయడం నేరంగా పరిగణిస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్. ఈ ఆపరేషన్స్ ద్వారా ఏంటి అంటే ఎవరైతే చిల్డ్రన్ ఎక్స్‌ప్లాయిటేషన్ కి గురయ్యారో వాళ్ళకి సరైనటువంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం అండ్ వాళ్ళ రీహాబిటేషన్ కి ట్రై చేయడమే ఈ ఆపరేషన్ యొక్క మెయిన్ ఉద్దేశం. ఇవన్నీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్. కానీ అయినా సరే మనకి రిడ్రెసల్ ఎందుకు జరగలేదు అంటే ఛాలెంజెస్ ఏంటి దీని వెనకాల అని మనం చూసుకున్నట్టయితే, ఫస్ట్ థింగ్ సోషల్ స్టిగ్మా. అంటే ఏంటి, ఇందాక మనం ఒక డేటాలో చూసాము, దాదాపు అప్రాక్సిమేట్లీ 50% ఆఫ్ ద చిల్డ్రన్ ఈ చైల్డ్ అబ్యూస్ కి గురవుతారు అని చెప్పేసి. కానీ రిపోర్టింగ్ పర్సంటేజ్ ఎంతో తెలుసా, ఓన్లీ 11% రిపోర్ట్ చేస్తారు. ఓన్లీ 11% రిపోర్టింగ్. అంటే 100లో ఓన్లీ 11 మెంబర్స్ మాత్రమే రిపోర్ట్ చేస్తున్నారు. సో దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది, సోషల్ స్టిగ్మా అనేది ఉంది దాని వెనకాల. అంటే ఇది జరిగింది, వాళ్ళు విక్టిమ్ అయ్యారు అని చెప్పడానికి కూడా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అండ్ వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. దీనికి రీజన్ సొసైటీ యొక్క యాటిట్యూడ్స్. అంటే ఎవరైతే విక్టిమ్ అయ్యారో వాళ్ళని ఇంకా విక్టిమైజ్ చేసేటటువంటి యాటిట్యూడ్ సొసైటీకి ఉండడం వల్ల వీళ్ళు ఇంకా బయటికి రాలేకపోతున్నారు. సో దీనికోసం మనం ఏం చేయాలి, అవేర్నెస్ ప్రోగ్రామ్స్, జెండర్ సెన్సిటివ్ ప్రోగ్రామ్స్ ని తీసుకురావాలి. అండ్ ఈ అబ్యూస్ అంటే ఏంటి అనేది తెలియాలి, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇవన్నీ తెలియాలి. సో ఈ ప్రోగ్రామ్స్ ని వాళ్ళకి తీసుకురావాలి. అండ్ రెండో విషయం ఏంటి అంటే ఇంకా ఎందుకు పర్పెట్యువేట్ అవుతుంది అంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ అనే చెప్పొచ్చు. ఇందాక మనం మాట్లాడుతూ ఒక డేటా చెప్పాం ఏంటి అంటే 90% ఆఫ్ ద కేసెస్ నోన్ పర్సన్సే చేస్తారు అని చెప్పేసి. సో దానివల్ల ఏమవుతుంది అంటే చైల్డ్ కి జరుగుతున్న విషయము తెలీదు. అంటే బికాస్ దే ఆర్ చిల్డ్రన్, వాళ్ళ నుంచి అబ్యూస్ జరుగుతుంది అనే విషయం వాళ్ళకి తెలీదు. అండ్ ఈ అబ్యూస్ ఏదైతే జరుగుతుందో చిల్డ్రన్ బయటికి చెప్పుకోలేకపోవచ్చు అండ్ ఆ వర్డ్స్ అని చెప్పలేకపోవచ్చు వాళ్ళు. ఎట్ ద సేమ్ టైం చిల్డ్రన్ కాంప్రమైజ్డ్ పొజిషన్ లో ఉంటారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫర్దర్ గా వాళ్ళు ఎదిగిన తర్వాత వాళ్ళ మెంటల్ హెల్త్ మీద, ఎమోషనల్ హెల్త్ మీద, అట్లానే ఫిజికల్ హెల్త్ మీద సివియర్ ఇంపాక్ట్స్ అనేవి మనం గమనించవచ్చు. అండ్ ఇంకొక మూడోది వచ్చేటప్పటికి లీగల్ ఇష్యూస్. ఓవర్ బర్డెన్ జ్యుడిషియరీని అందరికీ తెలుసు కదా. దాంతో పాటుగా లీగల్ గా చూసుకున్నా సరే ఈ కేసు ఒకవేళ ముందుకు వెళ్ళాలి అంటే చాలా డిఫికల్టీస్ ఫేస్ చేయడం వాళ్ళు, అండ్ దాంతో పాటుగా చాలా టైం తీసుకోవడం, ఈ ప్రాసెస్ లెంతీ అవ్వడం వల్ల చాలా మంది కనీసం రిపోర్ట్ చేయడానికి కూడా ఇష్టపడట్లేదు. సో ఇవన్నీ ఛాలెంజెస్ గా చెప్పొచ్చు. అయితే మీరు కామెంట్ సెక్షన్ లో దీనికి మనం ఏం చేయొచ్చు అంటే వే ఫార్వర్డ్ గా ఏం ఉండొచ్చు అనేది చెప్పండి.